హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. SSCGLకి, CHSLకి, MTSకి ఉపయోగపడే మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ చూద్దాం. అది క్యాలెండర్ టాపిక్ నుంచి చూద్దాము. ఓకే, ఇది మామూలుగా క్యాలెండర్ టాపిక్ నుంచి రీజనింగ్ టాపిక్స్లో వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇఫ్ 19 July 2000 ఈజ్ వెన్స్డే, దెన్ వాట్ విల్ బీ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17th March 2015 అన్నాడు. ఇక్కడ 19th July 2000 వచ్చేసి వెన్స్డే అన్నాడు. అయితే 17th March 2015 ఏ డే అని అడిగాడు. ఓకే, ఇక్కడ మనం యాక్చువల్గా 19th July 2000కి వెన్స్డేనా కాదా అనేది కనుక్కుందాం. ఓకేనా, ఇక్కడ 19th Julyకి వచ్చేసి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాము. లాస్ట్ 2 డిజిట్ని మనం డివిజిబుల్ బై 4 తీసుకున్నాము. 4 తీసుకుంటే మన కోఎఫిషియంట్ వచ్చేసి ఏ వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ వేసుకోవాలా. ఇక్కడ జీరోస్ కాబట్టి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ కానీ 4తో డివిజిబుల్ చేస్తే 0నే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ అనేది తీసుకోవాలా. తర్వాత జూలైకి మనం యాక్చువల్గా జూలైకి వచ్చేసి 6 తీసుకుంటాము. అదే 6 వాల్యూ వేసుకున్నాము. 2099కి ఈ రెండింటి బిట్వీన్లో ఏ వాల్యూ వచ్చినా సరే మనం 6 అనేది తీసుకోవాలా. టోటల్గా యాడ్ చేస్తే 12 21 వస్తుంది. 12 + 9 వచ్చేసి 21 వస్తుంది. 21 2 + 3 వచ్చేసి 31. 31ని 7తో డివిజిబుల్ చేస్తే 31/4 వచ్చి 28 వస్తుంది. రిమైండర్ వచ్చేసి 3 వస్తుంది. 3 అంటే మండే 1, ట్యూస్డే 2, వెన్స్డే వచ్చేసి 3. ఓకే, 3 వచ్చేసి వెన్స్డే. అంటే ఇక్కడ వచ్చేసి కరెక్ట్గానే ఇచ్చాడు. అంటే మనం అడిషనల్గా యాడ్ చేయని అవసరం లేదు, అడిషనల్గా సబ్ట్రాక్ట్ చేయని అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఈ డేకి 19th July 2000 అనేది ఆ రోజు వెన్స్డే అనేది కరెక్ట్గా వచ్చింది. అయితే ఈ డేకి మనం కానీ యాజ్ యూజువల్గా ఇది ఇక్కడ ఎలా చేసామో అదేవిధంగా ఇక్కడ అలా చేసి మనం ఏదైతే ఆన్సర్ వస్తుందో దానికి మనం మైనస్ చేయని అవసరం లేదు, ప్లస్ చేయని అవసరం లేదు. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ వచ్చేసి 15 తీసుకున్నాను. నేను చెప్పాను కదా, నెక్స్ట్ ఈ 15ని మనం 4తో డివిజిబుల్ చేయాలని. 4తో డివిజిబుల్ చేస్తే కోషంట్ తీసుకోవాలి. ఓకే, 15 4 3 12 అంటే నియరెస్ట్గా ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలా. ఇక్కడ వచ్చేసి 3 కదా, కాబట్టి 3 తీసుకున్నాం. కోషంట్ వచ్చేసి 3. అదే ఇప్పుడు నెక్స్ట్ డేట్ తీసుకోవాలా, 17. ఇక్కడ మార్చ్కి వచ్చేసి ఇక్కడ 3 అనేది యూజ్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ మార్చ్కి వచ్చేసి 3 అని వేసాను. అదే నేను 2000 నుంచి 2099 వరకు మధ్యలో ఉంటే మనం 6 తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ 6 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 7 3 వచ్చేసి 10. ఇక్కడ 6 + 3 వచ్చేసి 9 + 1 వచ్చేసి 10 అంటే 24 వస్తుంది. 24. ఓకే, 2 + 1 3 4 44 వస్తుంది. 44ని 7తో డివిజిబుల్ చేద్దాం. నియరెస్ట్ వచ్చేసి 6 7 6 42 2 ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మండే వచ్చే 1, ట్యూస్డే వచ్చేసి 2. అంటే ఇక్కడ డైరెక్ట్గా ట్యూస్డే అని వేసేయాలి. అంటే ఇక్కడ మనం అడిషనల్గా యాడ్ చేయ అవసరం లేదు, సబ్ట్రాక్షన్ చేయని అవసరం లేదు. అంటే డైరెక్ట్గా ట్యూస్డే అనేది తీసేసుకోవాలి. ఇది ఫైనల్ ఆన్సర్. థ్యాంక్ యూ గైస్.